నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒక సెట్ ఇచ్చేసాడు, దానిలో ఏబిసిడి అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే మీ కింద 4 ఆప్షన్స్ ఇచ్చిన వాటిల్లో ఏది దానికి సబ్సెట్ అవ్వదు అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ సబ్సెట్ అనే కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే మీకు ఒక లార్జర్ సెట్ ఇచ్చి దాని నుంచి పాసిబుల్ సబ్సెట్స్ అన్ని రాయమన్నప్పుడు దానిలో ఉన్న ఎలిమెంట్స్ నుంచి ఎన్నైతే పాసిబుల్ ఎలిమెంట్స్ ని మీరు అరేంజ్ చేయగలరో అవన్నీ కూడా దానికి సబ్సెట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన సెట్ కి అదే సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది, కాబట్టి ఇచ్చిన 4 ఎలిమెంట్స్ తో ఉన్న సబ్సెట్ కి మళ్ళీ ఏబిసిడి ఉన్నది కంపల్సరీ సబ్సెట్ అవుతుంది, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎవ్రీ సెట్ కి ఎంటీ సెట్ ఈజ్ ఆల్సో సెప్టెడ్, బికాస్ ఎంటీ సెట్ లో మీకు ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇది ఏ సెట్ కి అయినా కూడా యూనివర్సల్ సెట్ దగ్గర నుంచి మీరు ఎనీ సెట్ రాయండి కంటైనింగ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్, లేదా అది కూడా లేకపోయినా కూడా అది దానికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇచ్చిన సెట్ కి అదే సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది, పై అనేది దేనికైనా కూడా సబ్సెట్ అవుతుంది. ఓకేనా? మరి ఏది సబ్సెట్ కాదు, ఏది సబ్సెట్ కాదు అంటే ఇచ్చిన సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని దాటి దానిలో ఏ ఎలిమెంట్స్ ఉండకూడదు. దట్ ఈస్ అదర్ దాన్ గివెన్ సెట్, నో ఎలిమెంట్ ఎక్స్ట్రా ఎలిమెంట్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద గివెన్ సబ్సెట్. ఇఫ్ ప్రెసెంట్ అది దానికి సబ్సెట్ కాకుండా పోతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ది పై దేనికైనా సబ్సెట్ అవుతుందని చెప్పాను కదా, కాబట్టి పై వచ్చేటప్పటికల్లా మీకు దానికి సబ్సెట్ అవుతుంది. రెండో ఆప్షన్ ఏ కామా బి ఉన్నాయి. ఓకేనా? పై దానిలో కూడా ఏ కామా బి ఉన్నాయిగా, కాబట్టి అది కూడా దానికి సబ్సెట్ అవుతుంది. ఫోర్త్ వన్ బి కామా డి కూడా దానిలో ఉన్నాయిగా, కాబట్టి అది కూడా దానికి సబ్సెట్ అవుతుంది. ఆప్షన్ 3 ని జాగ్రత్తగా చూసుకోండి. దానిలో మీరు ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే డి కామా ఈ ఉంది. మరి ఇచ్చిన సెట్ లో ఈ ఉందా? లేదుగా. అంటే మూడో ఆప్షన్ లో మీకు ఏదైతే సెట్ ని ఫామ్ చేశాడో దానిలో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంది అదర్ దాన్ ద గివెన్ సెట్, కాబట్టి ఇది కంపల్సరీగా దానికి సబ్సెట్ అవ్వదు. అర్థమైందా? సో ఈ పాయింట్ నుంచి మీకు దట్ ఈస్ ఈ క్వశ్చన్ నుంచి సబ్సెట్ అనే కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. క్లారిటీ రాకపోతే గనక ఏ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఆ డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ కింద కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్ కి మాక్సిమం 100% నేను ఆన్సర్ ఇవ్వడానికి, అండ్ మీరు చెప్పిన దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే దాన్ని కవర్ చేసుకుంటూ అనదర్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.